నమస్కారం. ఎక్స్ప్లోయిన్ టీవీకి స్వాగతం. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపింది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ ప్రభావం ఆంధ్ర ఎన్నికల్లో ఏ మేరకు ఉండబోతోంది అని చర్చ జరుగుతున్న సమయంలో ఏపీపీసీసీ అధ్యక్షుడు విడుద రుద్రంరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని, అధినాయకత్వం ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తే తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి వారు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏపీలో పర్యటిస్తారని చెప్పారు. రాజధాని అమరావతి ఉద్యమానికి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఆంధ్రాకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కాగా అన్నా జగన్మోహన్ రెడ్డితో విభేదించి అనూహ్యంగా వైఎస్ఆర్టీపీ పార్టీ పేరుతో తెలంగాణ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యం తెస్తామంటూ రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసి 2023 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమై చివరి నిమిషంలో పోటీ నుంచి విరమించుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ అధినాయకత్వంతో షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి చర్చలు జరిగాయి. దీనితో షర్మిల రాకను కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం స్వాగతించగా, మరొక వర్గం ఎన్నికల ముందు విలీనం వద్దని తీవ్రంగా వ్యతిరేకించింది. చివరికి విలీనం జరగకుండానే ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎన్నికల అనంతరం తెలంగాణలో షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకుని ఆమెకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడంతో పాటు తెలంగాణ నుండి షర్మిలను రాజ్యసభకు పంపే ఆలోచనలో కాంగ్రెస్ అధినాయకత్వం ఉందంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రాలో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోటుతో కొట్టుమిట్టులాడుతోంది. ఇలాంటి సమయంలో షర్మిలకు రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే రాజశేఖర రెడ్డి, షర్మిల కూడా కలిసొచ్చి పార్టీకి పూర్వ వైభవం రావడంతో పాటు కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలలోకి వెళ్లి అక్కడ అసంతృప్తితో ఉన్న నాయకులు తిరిగి కాంగ్రెస్ కూటికి చేరే అవకాశం ఉందని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏపీపీసీసీ అధ్యక్షులు రుద్రంరాజు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిచాయి. అసలు షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టి అధికారంలో ఉన్న అన్నను ఢీకొడతారా, లేదా ఢీకొడితే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరి పక్షాన నిలుస్తారో అని ఉత్కంఠంగా మారింది.